పేరుకే సాఫ్ట్వేర్ కంపెనీలు భయ్య, బిహేవియర్ మాత్రం హార్డ్గా ఉన్నది. హార్ష్ బిహేవియర్ తోటి ఈరోజు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ కంపెనీలో 12,000 మందిని ఒక్కసారి లే ఆఫ్ చేయడం జరిగింది. అంటే 12,000 మంది ఉద్యోగాలను పీకేశారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం చెప్పాలి. దీనికి ముఖ్య కారణం ఏఐ ద్వారా వాళ్ళకు అధికంగా వర్క్ అనేది జరుగుతుందంట. అందుకోసం అని చెప్పేసి ఒక్కసారిగా 12,000 మందిని ఉద్యోగాల నుంచి పీకేయడం జరిగింది. టీసీఎస్ కంపెనీలో జాబ్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుంది భయ్య. నిజంగా మంచి హోదా, నేము, ఫేము, డబ్బు అన్ని రకాలుగా వెలుసుబాటు ఉంటే జాబ్ ఇది. అలాంటిది ఒక్కసారిగా ఇంతమందిని జాబ్ నుంచి వీకేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం చెప్పాలి. ఎవరైతే మనుషులు ఏఐని సృష్టించారో ఇప్పుడు ఏఐ ద్వారా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది సృష్టించబడ్డాయి. నిజంగా మంచి మంచి ఫేమ్ ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ భయ్య, నిజంగా విప్రో కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇలా టీసీఎస్ కంపెనీలు కావచ్చు, మధ్యలో లే ఆఫ్స్ పేరుతోటి చాలామంది ఉద్యోగులని సడన్గా తీసేయడం జరుగుతుంది. వాళ్ళేమో ఇట్లా ఒక్కసారి తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం చెప్పాలి. ఎందుకంటే కాలేజ్ అయిపోగానే వాళ్ళు ఇంటర్వ్యూల పేరుతోటి పోయి మంచి మంచి కంపెనీలు పోయి జాబ్కి ఇస్తున్నారు. ఆ జాబ్ ఇచ్చి పర్మనెంట్ అనేది చేస్తలేరు. మధ్యలో ఎగ్జామ్ల పేరుతోటి వాళ్ళని ఒక్కొక్క ఎగ్జామ్కి కొద్ది మందిని లేపేస్తున్నారు. ఏమనంటే క్వాలిటీ ఇష్యూ అని చెప్తున్నారు. క్వాలిటీ సరిగా లేదు అని చెప్పేసి మధ్యలో జాబులకి వాళ్ళకి ఏదైతే అష్యూరెన్స్ అనేది ఇవ్వకుండా, గ్యారంటీ అనేది లేకుండా మధ్యలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జాబ్లను బీకేయడం జరుగుతుంది. దీని ద్వారా చాలామంది వాళ్ళ పర్సనల్ లైఫ్లో డిస్టర్బ్ అయిపోయి, ఫైనాన్షియల్గా ఇబ్బంది అయిపోయి వాళ్ళు సడన్గా తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. నిజంగా చాలా బాధాకరమైన విషయం చెప్పాలి. ఇలాంటి వాటికి గవర్నమెంట్ ఏదైనా శ్రద్ధ వహించి జాబ్ గ్యారంటీ కావచ్చు, కంపెనీలకు ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తే చాలా బాగుంటుందని నాకేమో అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మనం గమనించినట్టయితే భయ్య, చాలా ప్రైవేట్ కంపెనీలు ఇది ఒక జాబ్ స్కామ్లా కూడా చేయడం జరుగుతుంది. ఇందులో చాలామంది ఎవరైతే సీనియర్ ఎంప్లాయీలు ఉన్నారో వాళ్ళు ఇట్లా హెచ్ఆర్లు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ వాళ్ళకి జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి మధ్యలో డబ్బులు తీసుకొని వసూలు చేసి వాళ్ళకి ఫేవర్ చేసి ఎవరైతే కొంతమందిని టార్గెట్ చేసి మరి ఇట్లా జాబ్ నుంచి తీసేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రైవేట్ ఎంప్లాయీలు మంచి కంపెనీలో కూడా చిన్న పాలిటిక్స్ తోటి ఈ విధంగా ఒక్కటేసారి సడన్గా జాబ్లు అనేది కోల్పోవడం జరుగుతుంది. దీని ద్వారా చాలామంది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే భయ్య, ఇలా సడన్ లే ఆఫ్స్కి ఖచ్చితంగా ఏఐ అని చెప్పాలి. ఏఐ ద్వారా చాలా వాళ్ళకి బెనిఫిట్ అని ఉన్నదంట. ఖచ్చితంగా డబల్ అనేది వర్క్ అనేది జరుగుతుందట. దాని ద్వారా వర్కర్లను బీకేయాలని చెప్పేసి ఓన్లీ ఏఐ తోటి వర్క్ చేయాలని చెప్పేసి చాలా వరకు ఎవరైతే ఏఐని యూజ్ చేస్తున్నారో వాళ్ళ కంపెనీలు మొత్తం ఎంప్లాయీలను టార్గెట్ చేసి సడన్గా చెప్పకుండా ఇవాళ లే ఆఫ్ పేరుతోటి కుప్పలాది మంది జనాలను తీసి పడేస్తారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం చెప్పొచ్చు. ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉన్నారో భయ్య, వాళ్ళ దగ్గర వాళ్ళకి శాలరీ అనేది ఎక్కువ పే చేయాలి కంపెనీ. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ట్రిక్ ఏంటంటే కొత్త ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకు ఇప్పుడిప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి వస్తున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకుంటే వర్క్ ఎక్కువ చేయించుకోవచ్చు, శాలరీ తక్కువ వేయచ్చు. ఇదొకటి దృష్టిలో పెట్టుకొని ఎంత సీనియర్ అయినా ఏదైనా ఎక్కువ ప్యాకేజ్ ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేసి సడన్గా తీసేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడే అప్కమింగ్ వస్తున్న జూనియర్ ఎంప్లాయీలు కావచ్చు, ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ కోసం వెతుకున్న వారికి మంచి శాలరీలు తక్కువగా ఇచ్చేసి వాళ్ళను రిక్రూట్ చేసుకొని ఆల్రెడీ ప్యాకేజ్ ఎక్కువ ఇస్తున్న వాళ్ళని తీసేసి ఇదొక ట్రిక్ తోటి చాలామంది కంపెనీలో వర్క్ చేయించుకుంటున్నారు. దీని ద్వారా కూడా లే ఆఫ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. మరొక విషయం ఏంటంటే భయ్య, ఇక్కడ మన టీసీఎస్ CEO ఎవరైతే ఉన్నారో కృతి వాసన్, అతను ఏం చెప్తుందంటే ఇది ఏఐ ప్రాబ్లం కాదు, అప్లోడ్ మేము కొత్త వాళ్ళకు టెక్నాలజీ వాళ్ళకు కూడా మేము ఛాన్స్ ఇస్తూ ఉంటాము. ఎవరైతే క్వాలిటీ లేని వాళ్ళనే తీసేస్తున్నాము, అంతేగాని మేము కొత్త వరకు ఎప్పుడు అవకాశాలు ఇస్తాము, మా వల్ల ప్రాబ్లం లేదు, కంపెనీ కరెక్ట్ వర్క్ చేస్తుందని చెప్పేసి అతడైతే దీని మీద స్పందించడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకైతే తెలియదు. కాకపోతే ఒక విషయం చెప్పిండు, ఏఐ ద్వారా వాళ్ళకట కంపెనీకి 20% అధికంగా వర్క్ అనేది జరుగుతుందంట. అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏఐ ద్వారానే ఈరోజు టీసీఎస్ కంపెనీలో 12,000 మంది రోడ్డున పడిపోయారు. నిజంగా గవర్నమెంట్ స్పందించి వీళ్ళకి ఏదన్నా ఆదుకొని కొన్ని రూల్స్ అనేది వాళ్ళ ఇష్టానుసారంగా, ప్రైవేటు వాళ్ళకి ఇష్టానుసారం కాకుండా కొద్దిగా ఖచ్చితంగా ఎంప్లాయీలకి సహకరించేలాగా రూల్స్ వాళ్ళు క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి పెద్ద లే ఆఫ్స్ అనేది
కంపెనీ నుంచి ఉండవు, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. కంపెనీలు పేరుగాంచిన కంపెనీలు భయ్య, మంచి మంచి కంపెనీలు ఇలా సడన్ లే ఆఫ్స్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా రాబోతున్న యువతకు కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రైవేట్ జాబులు చేస్తున్న వాళ్ళు, సాఫ్ట్వేర్లు కావచ్చు, హార్డ్వేర్లు కావచ్చు, కంపెనీలోకి వాళ్ళకి గ్యారంటీ లేని లైఫ్ అయిపోతుంది భయ్య. నిజంగా దీని ద్వారా వాళ్ళకు ఆల్రెడీ స్ట్రెస్ ఫీల్ అయిపోతారు, ఎక్కువ వర్క్ అనేది పని ఒత్తిడి పెరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకు నిజంగా చాలా వర్క్ పెరిగిపోయి చాలా ప్రెషర్ తోటి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇట్లా నీ జాబ్ కూడా గ్యారంటీ లేదు అనే సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కంపెనీలో ఉన్న ఎంప్లాయీలు, ప్రైవేట్ ఎంప్లాయీలు వాళ్ళు మనస్తాపానికి గురైపోయి వాళ్ళ ఈఎంఐలు కావచ్చు, వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాబ్ అనేది దిక్కున్న వారు ఎంతోమంది ఉన్నారు భయ్య. అలాంటిది ఎంతోమంది ప్రైవేట్ కంపెనీలో మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీలో కూడా ఇలా లే ఆఫ్స్ పేరుతోటి సడన్గా జాబ్ వేకేస్తే జాబ్ గ్యారంటీ లేకుండా వాళ్ళ మనస్తాపానికి గురైపోయి వాళ్ళ ఫ్యామిలీస్ రన్ కాకుండా ఫైనాన్షియల్ స్ట్రగుల్ తోటి అండ్ పని ఒత్తిడితోటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక చాలామంది సూసైడ్ అని చేసుకోవడం జరుగుతుంది. అందుకోసమని గవర్నమెంట్ స్పందించి ఏదైతే కంపెనీ వాళ్ళకి కొన్ని రూల్స్ అనేది ఖచ్చితంగా ఎంప్లాయీలకు అనుగుణంగా ఉండేలా చేస్తే ఇలాంటివన్నీ తప్పించుకోవచ్చు. గవర్నమెంట్ ఎలాగో అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వదు భయ్య, కనీసము ప్రైవేట్ జాబ్లను చేసుకుంటే వాళ్ళకు సేఫ్టీ, సెక్యూరిటీ, కనీసం వాళ్ళకు సంబంధించిన కొన్ని రూల్స్ అన్నా చేంజ్ చేస్తే బాగుంటుంది భయ్య. ఇంతసేపు గవర్నమెంట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పని గంటలను కూడా భయ్య 8 పోయింది, 9 పోయింది, 10 గంటలు వర్క్ చేయించుకుంటున్నారు. అంత పెద్ద పెద్ద కంపెనీలో జాబులు గ్యారంటీ లేనప్పుడు రాబోయే యువత, చదువుకుంటున్న యువత ఏ నమ్మకంతో అసలు వాళ్ళ జాబ్ కోసం ట్రై చేస్తారు? ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి స్ట్రగుల్కి లోన్ అవుతారు. కాస్త కూస్త కనీసం ఎంప్లాయీల గురించి, జనాల గురించి ఆలోచించాలని నాకు అనిపిస్తుంది. నిజంగా ఈ ఎంఎన్సీ కంపెనీలో కూడా జాబ్స్ అనేది ఒక స్కామ్ లాగా అయిపోయింది భయ్య. ఎట్లా అంటే ఫస్ట్ పోతారు, ఫ్రెషర్స్ అందరు రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళకి జాబ్ వచ్చిందని పాపం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఆనందానికి పట్టరాని సంతోషం అని చెప్పొచ్చు. అలాంటి వారికి భయ్య వాళ్ళకి నిజంగా వాళ్ళ జాబ్ సెక్యూరిటీ అనేది లేకుండా పోతుంది. వాళ్ళు 6 months అయినా కానీ 1 year అయినా కానీ ఇంకా పర్మనెంట్ చేయరు. వాళ్ళ జాబ్ అనేది సస్పెన్స్లో పెడతారు, జాబ్ అయితే చేయించుకుంటారు. తర్వాత లే ఆఫ్స్ పేరుతోటి సడన్గా అందరిని బీకేస్తూ ఉంటారు. మధ్యలో ఎగ్జామ్ పెడతారు, రిజల్ట్ ఇస్తారు, మార్క్ తక్కువ వచ్చి నీ దగ్గర క్వాలిటీ లేదు, క్వాంటిటీ తగ్గిందని చెప్పేసి వాళ్ళు తీసేయడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళు స్ట్రగుల్ అయిపోతున్నారు. వాళ్ళు ఒక్కసారిగా సడన్గా రోడ్డు పైన పడిపోవడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు మనస్తాపానికి గురైపోయి చాలామంది సూసైడ్ కూడా, ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది రావడం వల్ల సూసైడ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక స్కామ్ లేక తయారైపోయింది ఎంఎన్సీ కంపెనీలో. ఎందుకంటే వీళ్ళు అంతమందిని తీసుకుంటారు, ఒక్కసారి తీసుకొని కొద్ది మందిని మాత్రమే ఉంచుకుంటారు, మిగతా వాళ్ళందరినీ తీసేస్తూనే ఉంటారు. మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారు, మళ్ళీ కొద్ది మందిని ఉంచుకొని చాలామందిని ఇట్లా లే ఆఫ్ పేరుతోటి తీసేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఎవ్రీ టైం చాలా కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు, పాత వాళ్ళని తీసేస్తున్నారు. ఓన్లీ వాళ్ళకు అవసరం బానిసలు లెక్క వర్క్ ఎవరు చేస్తారో వాళ్ళను మాత్రమే ఉంచుకోవడం జరుగుతుంది, మిగతా వాళ్ళని క్వాలిటీ లేదని చెప్పేసి తీసేయడం జరుగుతుంది. నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పి గవర్నమెంట్ స్పందించి వీళ్ళకి ఏదన్నా ఆదుకొని కొన్ని రూల్స్ అనేది వాళ్ళ ఇష్టానుసారంగా, ప్రైవేటు వాళ్ళకి ఇష్టానుసారం కాకుండా కొద్దిగా ఖచ్చితంగా ఎంప్లాయీలకి సహకరించేలాగా రూల్స్ వాళ్ళు క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి పెద్ద లే ఆఫ్స్ అనేది కంపెనీ నుంచి ఉండవు, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.